జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ లో పవన్ కు జనసేన నేతలు పంచకర్ల సందీప్, రమేష్ బాబు స్వాగతం పలికారు. అనంతరం పవన్ ఎయిర్పోర్ట్ నుంచి నోవాటెల్ హోటల్ కు పయనమయ్యారు. నోవాటెల్లో జనసేన ఇన్ఛార్జీలతో పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. ఎన్నికల కార్యాచరణపై చర్చించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి నాయుడు చెప్తారు. నాయుడు, చెప్పండి, పవన్ కళ్యాణ్ పర్యటన కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది? ఎజెండా ఏంటి? ముఖ్యంగా ఈ పర్యటన వివరాలు ఏంటి ప్రధానంగా? స్వామి, కొద్దిసేపు క్రితమే విశాఖకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేరుకోవడం జరిగింది. అయితే మధ్యాహ్నం 3:30కు రావాల్సింది. ఇక్కడ మిలాన్ ఏర్పాట్ల నేపథ్యంలో ఏదైతే ఎయిర్ ట్రాఫిక్ క్లియరెన్స్ రాకపోవడం వల్ల ఆలస్యంగా రావడం జరిగింది. అయితే ఇప్పుడే ఆల్రెడీ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎవరైతే కొనతాల రామకృష్ణ ఇంటికి వెళ్తున్నట్టు ప్రస్తుతం సమాచారం వచ్చింది. అయితే నేరుగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇక్కడ నోవాటెల్కి విశాఖ జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందినటువంటి ఇన్ఛార్జీలు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అయితే వీళ్ళందరితో కూడా కాసేపట్లో పవన్ కళ్యాణ్ సమావేశం కాబోతున్నారు. అయితే ప్రస్తుతం ఈ మధ్యలోనే మార్గ మధ్యలోనే ఆయన వస్తూ కూడా ఇప్పుడు కొనతాల రామకృష్ణ ఇంటికి వెళ్ళినట్టు మనకు తెలుస్తుంది. ఆయనతో కొంతసేపు మాట్లాడిన తర్వాత తిరిగి ఇక్కడికి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత ప్రధానంగా ఏంటంటే ఖచ్చితంగా బీజేపీతో పొత్తుండేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో చాలామంది, ఎందుకంటే ఉత్తరాంధ్రలో ఎక్కువగా విశాఖపట్నం, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి చాలామంది సీట్లు ఆశిస్తున్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ ఈ రోజు, ఎందుకంటే త్వరలోనే ఆ సీట్ల ప్రకటన వస్తుంది కాబట్టి, పొత్తులు ఉన్నాయి కాబట్టి, సో దీనికి సంబంధించి దిశానిర్దేశం చేసి ఆశిస్తున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇక్కడ చాలామంది టికెట్లు వస్తాయని చెప్పి నియోజకవర్గాల్లో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అందులో కూడా ఈ మధ్యకాలంలో చేరికలు కూడా కొంతమంది నేతలు వీళ్ళంతా కూడా జనసేనలో చేరడం, సో వీళ్ళంతా కూడా ఖచ్చితంగా ఆశావాహులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో సీట్లు అనౌన్స్ చేసిన తర్వాత డిస్టర్బెన్స్ రాకుండా ఉండేందుకే ముందు నేతలందరినీ కలిసి వాళ్ళతో మాట్లాడిన తర్వాత 1-to-1 అంటే మళ్ళీ అందరితో కలిసి ఒకసారి మాట్లాడిన తర్వాత ప్రతి ఒక్క నేతతో 1 by 1 కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందినటువంటి నేతలు మాత్రమే వచ్చారు. అయితే అది రేపు ఎల్లుండి కొనసాగుతుందా, రేపు లేదు అటు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, అలాగే విజయనగరం, అలాగే శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి నేతలతో కూడా ఆయన సమావేశం అయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే అది ఈ రోజు మాత్రం వీళ్ళతోనే సమావేశం అవుతున్నారు. రేపు మిగతా నేతలతో సమావేశం అవుతారా? సో రేపు మధ్యాహ్నం తర్వాత రాజమండ్రి వెళ్తారనే ఊహాగానాలు ఉన్నాయి. సో అది ఇక్కడ నోవాటెల్లో నుండి ఇతర ప్రాంతాలు ఏదైతే ఈస్ట్ వెస్ట్ చెందినటువంటి నేతలు, శ్రీకాకుళం, విజయనగరం చెందిన నేతలతో ఇక్కడ కూర్చొని భేటీ అవుతారా అనేది విషయం అయితే ఈరోజు సమావేశం తర్వాత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా కూడా ఎందుకంటే ఎన్నికలు తేదీలు దగ్గర సమీపిస్తున్న నేపథ్యంలో, మరోవైపు పొత్తు నేపథ్యంలో ఎక్కడ ఎవరికి ఏ సీట్లు ఉంటాయి, ఎక్కడ ఎవరు ఎలా పనిచేయాల్సి ఉంటుంది అనే విషయంలో పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకోసమే అందరితో మాట్లాడిన తర్వాత విడివిడిగా కూడా 1-to-1 అంటే ఇంతవరకు కూడా పవన్ కళ్యాణ్ నేతలందరితో సమావేశమైనప్పుడు కూడా 1-to-1 ఎవరైతే నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళతో ఎక్కడ కూడా సమావేశమైనటువంటి దాఖలైతే లేవు. సో ఈ నేపథ్యంలోనే కొంతమంది ఆల్రెడీ సీట్లు వస్తాయని ఆశావాహులుగా అక్కడ పనిచేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో వాళ్ళంతా కూడా ఇటు టీడీపీ కావచ్చు, ఇటు జనసేన కలిసి ఎలా పనిచేయాలి, ఒకవేళ బీజేపీతో పొత్తు కానీ వస్తే అక్కడ కొన్ని చోట్ల సీట్లు ఆశిస్తున్న వాళ్ళకి సో ఎలాంటి అవకాశాలు ఉంటాయి ఏంటి, ఈ విషయాలపైన పూర్తిగా క్లారిటీ ఇచ్చిన తర్వాత, ఎందుకంటే ఒకసారి అనౌన్స్ చేసిన తర్వాత డిస్టర్బెన్స్ అనేది ఎక్కడ ఉండకూడదు అనే విషయంతోనే ముందుగానే పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చి మాట్లాడి వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే 2 రోజుల నుంచి 3 రోజుల వరకు పర్యటన ఉంటుందని చెప్పి కొంతమంది నేతలు చెప్తున్నప్పుడు కూడా రేపు మధ్యాహ్నం తర్వాత నుంచి క్రమంగా వెళ్తే అటు రాజమండ్రి కూడా వెళ్ళి అక్కడ ఉన్న నేతలతో సమావేశం అవుతారనేది ఒక ప్రాథమిక సమాచారం. అయితే ఈ రోజు అయితే మాత్రం ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందినటువంటి నేతలతో అయితే మాత్రం ఆయన భేటీ అయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం కొనతాల రామకృష్ణ ఇంటికి వెళ్ళినట్టు తెలుస్తుంది. అక్కడ భేటీ అయిన తర్వాత నేరుగా ఇక్కడ నోవాటెల్కి చేరుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. స్వామి, రైట్ నాయుడు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.